సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజా, మాకు నమ్మకం ఉంది, మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. కాలయవనుడు గనక మనకు సహాయం చేయడానికి సిద్ధపడినట్టయితే మనకిక మధురను జయించడం కష్టతరమేమీ కాదు. మహారాజ శల్య, తమరు అసాధ్య వచనాలు వచించకండి. తమరి సలహాలు విని ఒక్క మారు కాదు 17 మార్లు మేము ఓటమిని చవి చూశాం. ఇన్ని మార్లు మేము పరాజితులమైనా ఇంకా సజీవులుగానే ఉన్నాం. ఆ విషయం తలుచుకుంటేనే మాకు మీ మీద అసహ్యం కలుగుతోంది. అసహ్యం. మహారాజ శల్య, ఆ విషయాన్ని గ్రహించి మాట్లాడండి. ఒకవేళ మరల మేము పరాజితులమైతే ఈ జరాసంధుడు అక్కడే ఆ యుద్ధ భూమిలోనే ఆత్మాహుతి చేసుకుంటాడు. ఆత్మాహుతి. అటువంటి పరిస్థితులలో తమను ఒంటరి వాణ్ణి చెయ్యం మహారాజా, ఒంటరి వాణ్ణి చెయ్యం. నిజంగా అలాంటి స్థితి ఎదురైతే మేం త్రాగిన మా తల్లి పాల మీద ప్రమాణం చేసి తమకు వాగ్దానం చేస్తున్నాం. తమ ఈ మిత్రుడు శల్యుడు ఆ యుద్ధ భూమిలోనే తమ పాదాల చెంతని తమతో పాటే మరణిస్తాడు. మహారాజ శల్య. అవును మహారాజా, అవును. మా మాటలను విశ్వసించండి. ఏ పరాజయాలు తమ హృదయాన్ని ఇంత కఠినంగా గాయపరిచాయో అంతకన్నా తీవ్రంగా అవి మా హృదయాన్ని గాయపరిచాయి. తమ హృదయంలో రగులుతున్న తీవ్రమైన బాధ లాంటిదే మా హృదయంలోనూ రగులుతూనే ఉంది. అందుకని మేము ఈసారి సరికొత్త యుక్తితోనే వచ్చాం. దాని వలన పరాజయం అన్నదే మనకుండదు. కానీ మహారాజా శల్య, అయితే తమరే ధైర్యంతో ఇలా అంటున్నారు? ఏ కాలయవనుని గూర్చి తమకింతగా చెబుతున్నాను, అతడు అజేయుడు. ఈ విశాల విశ్వంలో ఎవ్వరూ అతనిని సంహరించలేరు. ఏ అస్త్రం, ఏ శస్త్రం వలన అతనికి మరణం వాటిల్లదు. అంతేకాదు, శ్రీకృష్ణుని దివ్య సుదర్శన చక్రం కూడా అతని ముందు నిస్తేజమైపోతుంది. ఆ దివ్య సుదర్శన చక్రం సైతం అతనిని వధించలేదు మహారాజా. మహారాజా శల్య, అది మాకు దుస్వప్నంలా గోచరిస్తున్నది. కేవలం దుస్వప్నం. అవును, అలాగే గోచరిస్తుంది. అది దుస్వప్నంగా గోచరిస్తుంది మహారాజా. అది దుస్వప్నం కాదు, అది స్వప్నం మాత్రం కాదు. అది సత్యం, కఠోర సత్యం. ఇతని కథ చాలా విచిత్రమైనది మహారాజా. మరి ఆ విచిత్ర కథ ఏమిటంటే, ఈ కాలయవనుడు నిజానికి మ్లేచ్ఛుడు కాడు. ఒక మహా ఋషి పుంగవుని సంతానం. అతనిని ఆ ఋషి ఒక మ్లేచ్ఛ దేశపు రాజులకు దత్తపుత్రుని రూపంలో ఇచ్చివేశాడు. కనుక అతను నిజానికి ఋషిపుత్రుడైనప్పటికీ కూడా యవనుడనే కీర్తి గడించాడు. మహారాజ శల్య, ఆ ఋషి ఎవరు? ఋషి శేషిరాయనుడు. శేషిరాయనుడా? శేషిరాయనుడెవరు? త్రిగధ రాజ్య కులగురువు ఈ శేషిరాయనుడు. మహాముని గర్గుల వారి గోత్రీయుడైన కారణంగా గార్గేతమునిగా కీర్తి గడించాడు. ఒకసారి జరిగిన విషయం ఏమిటంటే, మహాముని శేషిరాయనుడు ఏదో సిద్ధిని పొందడానికని ఒక యోగానుష్ఠానం చెయ్యదలిచాడు. దానికోసం 12 వత్సరాల వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం అత్యవసరమైంది. ఇలా ఉండగా అతని బావమరది ఒకసారి
నవ్వులాటకు అతనిని నపుంసకుడు నీవని హేళన చేశాడు. నపుంసకుడని ఆ చివరకు అతని కఠోర తపస్సుకు ప్రసన్నుడై పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ మణి, నీ తపస్సుకు మేము అతి ప్రసన్నులమైనాం. నీవు ఏం వరం కోరుకుంటావో తక్షణం కోరుకు, ప్రసాదిస్తాం. పరమేశ్వర, తమరు సర్వాంతర్యామి. నా హృదయంలోని బాధ, నా హృదయంలోని ఆకాంక్ష తమకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఆ క్షత్రియ సభలో మీ ఈ భక్తునికి అవమానం జరిగింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. పరమేశ్వర, మీరు నాకు కృపతో పరాక్రమవంతుడైన పుత్రుణ్ణి అనుగ్రహించండి. వాడు అజేయుడు కావాలి. ఈ జగత్తులో వాడిని ఏ శక్తి ఓడించకూడదు. సకల అస్త్ర శస్త్రాలు వాడి ముందు నిస్తేజం కావాలి. బ్రాహ్మణపుత్రుడైనప్పటికీ వాడు వీరత్వంతో వినుతకెక్కాలి. వాడు క్షత్రియులకు సింహస్వప్నం కావాలి. ఇదే స్వామి నా ప్రార్థన. మన్నించి అనుగ్రహించండి. వత్స, మేము నీ అభీష్టాన్ని నెరవేరుస్తున్నాం. ఆ ప్రకారమే ఈ ప్రపంచంలోనే అజేయుడైన సుతుడు నీకు జన్మించునుగాక. ఈ జగతిలో ఏ యోధుడు గాని, ఏ విధమైన అస్త్రశస్త్రాలు గాని వానిని సంహరించజాలవు. సూర్యవంశజుడు గాని, చంద్రవంశజుడు గాని, ఎంతటి క్షత్రియుడు గాని వానిని యుద్ధములో జయించలేడు. నీవి వరాన్ని కోరుటకు ముఖ్య కారణం నీ హృదయమున భోగ విలాస ఇచ్చ పొంచి ఉండడమే. కనుక దాని పూర్తి ఆనందాన్ని పొందడానికి మా వరదానం వలన నీకు రాజ్య వైభవం ప్రాప్తిస్తుంది. నీ అలంకరణ రూపము ఒక రాజువలే మారునుగాక.